ఏళ్లు గడుస్తున్నా తీరని నీటి కష్టాలు, ఎండాకాలపు వేడితో అల్లాడుతున్న పల్లె ప్రజలు బోరు పంపును మొరవ పెట్టుకుంటున్నా పట్టించుకొని వాళ్ళెవరూ లేరు. మిషన్ భగీరథ నీళ్లు వేరే గ్రామాల్లో జాలువారుతుంటే సింగ సముద్రం మాత్రం తాగునీటి కోసం ఎదురుచూపులతో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలానికి అత్యంత సమీపంలో ఉన్న సింగి సముద్రం అనే చిన్న గ్రామం. ఉప్పరిగూడెం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం ఉంది. చెర్ల ప్రధాన కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం సమస్య చెరలో మునిగిపోయి తల్లడిల్లుతుంది. 20 ఇళ్లు, 100 మందికి పైగా జనాభా. కానీ త్రాగునీరు మాత్రం లభించని అదృష్టం. అయితే ఇది ఒక చెర్ల మండల పరిస్థితే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమూల గ్రామాల్లోని పరిస్థితి. ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రెవెన్యూ గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే, రెవెన్యూయేతర అటవీ గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎండాకాలం వచ్చేసింది, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, బోర్లు పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ పథకంలో లోపాభూయిష్టమైనటువంటి అవకతవకలెన్నో. అసలు పథకం మూలన పడిందా? చెర్ల మండలం కేంద్రంలో వారం రోజులుగా మంచినీటి ఎద్దడి ఎందుకు నెలకొంది? అలాగే మిషన్ భగీరథ నోచుకొని నీళ్లందని గ్రామాలు లేకపోలేదు. అలాంటి గ్రామం సింగి సముద్రం. మనం ఈ గ్రామస్తులతో ఉన్నాం, మంచినీరు లేక అష్టకష్టాలు పడుతున్నామంటున్నా వారితో మంచినీటి ఎద్దడిపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేసవిలో మండుటెండలు, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నటువంటి పరిస్థితి. గోదావరి తలాపునే కనీసం గొంతు తడిపే చుక్క నీరు లేక ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజన గ్రామాలతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గత తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి యొక్క మిషన్ భగీరథ పథకం మూలన పడిందనే ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నీరు అందించే దిశగా పెట్టినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఎందుకు మూలన పడింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పట్టించుకోవటం లేదని చెప్పని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ప్రజల దాహార్తిని తీర్చే దిశగా కాదు, ప్రజల అభివృద్ధి దిశగా మేము ముందుకు పోతున్నాం అని 6 గ్యారంటీల పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్తుంది అధికార పార్టీ. మరి ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్య ప్రజలకు చేకూరిందేంటి? ప్రజల దాహార్తిని తీర్చే కనీస వసతులైనటువంటి దాహార్తిని తీర్చే మంచినీటి పథకమే మూలన పడితే ఇంకా వాళ్ళ అభివృద్ధి దేవుడెరుగు అనే విధంగా చందంగా మారిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే చెర్ల మండలం మారుమూల ప్రాంతమైనటువంటి యొక్క